హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. కుబేరా మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ నాకు ట్రైలర్ చూసినప్పుడు సినిమాలో అయితే మ్యాట్ ఉంది అనేది నాకు క్లియర్గా అర్థమైంది. అందులో శేఖర్ కమ్ముల గారికి లీడర్ సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ సినిమా బాగానే తీయగలడు, అంటే ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయగలడు. కాన్సెప్ట్ మనకు నచ్చుద్దా, ఏ రేంజ్ కాన్సెప్ట్ అనేది పక్కన పెడితే శేఖర్ కమ్ములకు ఉన్న ఎక్స్పర్టీస్తో స్టోరీలోకి అయితే మనకు క్లియర్గా ఇన్వాల్వ్ చేయగలడు, అది ఏదైనా ఉంది సరే. ఇంకోటి ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా ఉంటుందండి, అది దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అదొక డిఫరెంట్ జానరా. కానీ ఇదైతే నాకు కొంచెం బాగానే ఉంటుంది అనిపించింది. హానెస్ట్ చెప్తున్నా అండి, ట్రైలర్ చూసినప్పుడు నేను ఏమనుకున్నాను, సినిమా చూసినప్పుడు ఇంకా కొంచెం బెటర్గానే అనిపించింది. ఎస్పెషలీ నాగార్జున గారి క్యారెక్టర్ వల్లే మనకి అట్రాక్ట్ అవుతాం. తెలుగు స్టేట్స్ కాబట్టి మనం నాగార్జున ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది, చూస్తాము. నాగార్జున గారి యాక్టింగ్ అయితే ఎరగదీయేశాడు. నాకు నాగార్జున కూర్చుంటే ఒకప్పుడు క్రిమినల్ ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అయితే నాకు కనిపించింది. కొన్ని సీన్స్లో అండి నాగార్జున గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అలాగే మూవీ కూడా అండి విజువల్స్ పరంగా చెప్పుకుంటే చాలా రియలిస్టిక్గా ఉంది. ఎక్కడైతే గ్రాండియర్ ఉండాలో అక్కడ కరెక్ట్గా ఇచ్చారు, ఎక్కడైతే చెత్త కుప్పల్లో తీయాలో అక్కడ తీసినట్టుంది. కానీ ఎక్కడ కానీ ఇది విఎఫ్ఎక్స్ పెట్టినట్లేదు, గ్రీన్ స్క్రీన్ పెట్టినట్లేదు. మనకు ఆ రియలిస్టిక్ లొకేషన్స్లో ఉండడం వల్ల సినిమాలోకి అయితే మనం బాగానే ఇన్వాల్వ్ అవుతాం. అట్ ద సేమ్ టైం సినిమాలో ఇద్దరు స్టార్స్ ఉన్నారు, ఒక పక్క ధనుష్, ఒక పక్క నాగార్జున గారు, ఇద్దరు ఉన్నారు. అలాంటప్పుడు మన వాళ్ళు కమర్షియల్ తీయాలనుకున్నప్పుడు ఏదోదో చేసిండొచ్చు. విలన్తో విలన్ దగ్గర ఒక ఉండే వాళ్ళతో ఒక ఐటమ్ సాంగ్ ఉండొచ్చు. విలన్ పక్కన గర్ల్స్ ఉంటారు మామూలుగా, వాళ్ళని పెట్టి కొంచెం ఎంత ఫిల్త్ రిచ్ అని చూపించాలనే ప్రయత్నంలో ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ సినిమాలో జెన్యూన్గా చెప్పాలంటే క్లియర్గా ఎంత ఉండాలో అంతే ఉందండి. ఎక్కడ కానీ కమర్షియల్ లిమిట్స్ యాడ్ చేయలేని థాట్ ప్రాసెస్ ఎక్కడా లేదు. మూవీలో ఎంత ఉండాలో, ఒక రియలిస్టిక్గా బెగ్గర్ అంటే ఎలా ఉంటాడో అలాగే ఉంది, ఒక రియలిస్టిక్గా ఫిల్తీ రిచ్ మ్యాన్ ఎలా ఉంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే ఉంది. కానీ తను ఏదో అనవసరంగా హెలికాప్టర్ చూపించడం, జెట్ ఫ్లైట్ చూపించడం, అవన్నీ చూపించుకున్నా చాలా క్లియర్గా అయితే నాకు అనిపించింది. చాలా హానెస్ట్ తీశారండి. ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ ద బోర్డ్ ఎక్కడా పోలేదు, స్టోరీ నుంచి ఎక్కడా డివియేట్ కాలేదు. అసలు ధనుష్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే అండి ఎర్రగా తీయేశాడండి. అది ధనుష్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మూవీస్ చూసాము, చాలా ప్రూవెన్ యాక్టరు. ఇంతకుముందు సినిమాలో కూడా చాలా బాగా హీ విల్ ఇన్వాల్వ్ ఇన్ టు ద క్యారెక్టర్ అనమాట. ఆ బిచ్చగాడి క్యారెక్టర్ అవన్నీ మన వాళ్ళు చేయలేరు అనమాట, అంత ఈజీగా ఎవరు ఒప్పుకోరు అట్లాంటి స్టోరీస్ బేసిక్గా. కానీ ధనుష్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుందండి, ధనుష్కి నాగార్జున గారికి ఉన్న ఇంటరాక్షన్ సీన్లో అయితే ఆల్మోస్ట్ మనము ఎమోషనల్గా ఫీల్ అయిపోతాం. ఎందుకంటే ఒక హ్యూమన్ ఎమోషన్ని రాగా చూపించినట్టయితే నాకు అనిపించింది. యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు రావాలండి ఎప్పుడప్పుడు, ఎందుకంటే మరి హీరో ఎప్పుడు కానీ డ్రగ్స్ని ఏలేస్తాం, లేకపోతే ఇంకేదో చేసేస్తాం, లేకపోతే గోల్డ్ మైన్స్ వేసేస్తాం, అన్నీ బాగానే ఉంటాయి, కమర్షియల్గా చూడడానికి బాగానే ఉంటాయి. అండ్ కొంచెం విలనిజం యాడ్ అయినప్పుడు హీరోయిజం కొంచెం ఎలివేట్ ఉంది. కానీ అప్పుడప్పుడు ఇలా మంచి సినిమా రావడం వల్ల మంచితనం ఇంకా సొసైటీలో ఉంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. శేఖర్ కమ్ముల గారు రియల్ లైఫ్లో ఎంత ఇన్నోసెంట్గా ఉంటారో అని అట్లీస్ట్ మన ఇంటర్వ్యూస్ ద్వారా మనకు తెలిసిందే. సినిమాలో కూడా ఆ క్యారెక్టరైజేషన్ అనేది చాలా ఇన్నోసెంట్గా, చాలా ప్రాపర్గా ఉంటుంది. రష్మిక క్యారెక్టర్ కూడా బాగానే ఉందండి. అంటే చాలా రియలిస్టిక్గా తీశాడు. అంటే ఒక బిచ్చగాడు ఏదో వచ్చి హెల్ప్ అడిగితే డైరెక్ట్గా వెళ్ళి 100% దయా హృదయంతో చేసేయకుండా ఒక పక్క ఇరిటేషన్ చూపిస్తూనే ఒక పక్క అసహనం చూపిస్తూ అట్ ద సేమ్ టైం హెల్ప్ చేయాలని మానవ దృక్పథంతో ఏదైతే ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కానీ క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ నుంచి బయట వెళ్ళదండి, బిహేవ్ అయితే వేరే విధంగా చేయదు, పర్ఫెక్ట్గా క్యారెక్టర్ ఎండ్ దాకా అలాగే బిహేవ్ చేస్తుంది. స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు, కాంప్లికేటెడ్ స్టోరీ ఏం లేదు, లేమెన్ కూడా చాలా క్లియర్గా అర్థమైన స్టోరీ, చాలా బాగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ అండి ధనుష్ కొన్న ఫైట్స్ కూడా నేనేమో ఎక్స్పెక్ట్ చేసాను, మధ్యలో ఏమైనా బై మిస్టేక్ ఎక్కడన్నా ఏంట్రా చూడడానికి చినిపోయిన షర్టు చినిపోయిన ప్యాంట్ వేసుకున్నారు, బెగ్గర్ అనుకున్నారా, నా పవర్ తెలియదా, ఈ టైప్ డైలాగ్లు ఏమైనా వచ్చేస్తాయేమో అని కొంచెం కంగారు పడ్డా. కానీ అండి ఎంత ఇన్నోసెంట్గా బెగ్గర్ అనేవాడు ఉంటాడో, తనకున్న ఐక్యూ లెవెల్స్ కానీ తనకున్న నాలెడ్జ్ కానీ ఎగ్జాక్ట్గా అలా ఉంది. స్టోరీ కూడా అలాగే రాసుకున్నారు, చాలా అమాయకత్వంతో ఇన్నోసెంట్గా ఒకసారి ఒకరిని తప్పించుకున్నాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, చాలా ఇన్నోసెంట్గా చాలా బాగా తీశారండి అటెంప్ట్స్. కానీ ఎక్కడ కానీ అవుట్ ఆఫ్ బోర్డ్ పోయినట్టు ఎక్కడ అనిపించదు, చాలా ప్రాపర్గా జెన్యూన్గా ఉంది. మూవీలో అండి ధనుష్కి ఒక ఫిజికల్ డిజేబిలిటీ ఉంటుంది, కానీ దాన్ని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకున్నారు. ఒక్క చోటైతే నాకు షర్ట్ చినిగిపోయిన తర్వాత మళ్ళీ షర్ట్ బాగా కనిపిస్తుంది సాంగ్లో, అది కొంచెం కంటిన్యూటీ మిస్ అయినట్టుంది. బట్ స్టిల్ అండి సాంగ్స్ అయితే అండి చాలా సూపర్గా ఉన్నాయండి. నాకు తెలిసి థియేటర్లో 2 సాంగ్స్ అయితే చూశాను, 2 సాంగ్స్ కూడా చాలా నీట్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా వచ్చాయి, ఏదో యాడెడ్ అయినట్టు ఉండదు. ఎస్పెషలీ అండి దేవిశ్రీ గారి బీజిఎం అండి ఎక్సలెంట్. మనం అది నోటీస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అంత బాగుంది, బీజే నోటీస్ చేసిన అవసరం లేకుండా సీన్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం, అంత బాగా ఇది మ్యూజిక్ ఉందని. కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ రీసెంట్ చూశానండి, బీజిఎం ఎంత దరిద్రంగా ఉందంటే ప్రతి 5 minutesకి తిట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఆ సీన్ వేరే, ఆ బీజిఎం వేరే, అది ఓవర్లాప్ చేస్తుంటుంది ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. కానీ దేవిశ్రీ గారు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట, ఎప్పుడు మ్యూజిక్ ఇవ్వాలి, ఎప్పుడు పాస్ చేయాలి అని దేవిశ్రీ గారు తెలిసి ఇంకెవరికి తెలియదు. ఒక సాంగ్ ధనుష్ గారు పాడారనుకుంటా, కానీ ఎక్సలెంట్గా వాయిస్ తగ్గట్టు చాలా బాగుందండి, చాలా ఫీల్ వస్తుంది సాంగ్ విన్నప్పుడు. ఓకే ఈ సాంగ్లో ఒక సోల్ ఉందని
అనేది ఫీలింగ్ అయితే వస్తుంది. అది శేఖర్ కమ్ములా గారి డెసిషనో లేకపోతే ఇంకెవరైనా డెసిషనో కానీ రష్మిక సాంగ్ ఒకటి ఉంటుంది యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అది తీసి ఎంత మంచి పని చేశారంటే సినిమాకు ఒక యాడెడ్ వాల్యూ అయింది. సాంగ్ తీసేసనమాట. ఆ సాంగ్ పెట్టింటే కొంచెం క్రింజీగా అనిపించేది యాజ్ యూజువల్గా, కానీ యాక్టింగ్ వర్క్ అయితే చాలా బాగా చేసిందండి. సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం ఏదైతే ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట, ఆ సర్చింగ్ సీక్వెన్స్లో కొంచెం ల్యాగ్ అని ఫీల్ అయితే అనిపించింది. అది తప్పించండి మూవీ అయితే చాలా బాగుంది. చాలా హానెస్ట్ అటెంప్ట్ అండి. నో కమర్షియల్ ఎలిమెంట్స్ అలాంటివి ఏమి ఉండవు. సిగరెట్ తాగడాలు, గాల్లోకి ఎగిరెగిరి తండాలు అవన్నీ ఏమి ఉండవు. చాలా నీట్గా ఉందండి. అసలు ధనుష్ బిహేవియర్ కానీ తన మాటలు కానీ నిజంగానే బెగ్గర్ ఇలాగే బిహేవ్ చేస్తాడా అని ఎలా ఉంటుంది, మనకు కూడా ఒక ఎంపతి అనేది క్రియేట్ అయిపోతుంది. అరే ధనుష్కి ఎలా అవుతుంది, అరే నాగార్జునకి ఎలా అవుతుంది అనే ఫీల్ కనీసం మనకు కలిగించాడంటే డైరెక్టర్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కొన్ని సినిమాలు చాలా చచ్చిపోతున్నట్టు కూడా మనకి నవ్వుకోవాలనిపిస్తుంది. సినిమాలో తీస్తారనమాట, కానీ సినిమా మాత్రం చాలా క్లియర్గా నీట్గా తీశారు. ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ అండి. ఇట్స్ వర్త్ వాచింగ్. మూవీలో శేఖర్ కమ్ముల గారు ఒక క్యాపిటలిస్ట్కి, ఒక బెగ్గర్కి ఒక ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్, ఎలా లైఫ్ లీడ్ చేస్తారనే డిఫరెన్స్ అయితే చాలా బాగా చూపించారు. అసలు ఒక 1% ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళ స్వార్థం కోసం చేసే పనుల వల్ల లోయెస్ట్ కేటగిరీలో ఉన్న పీపుల్ ఎలా సఫర్ అవుతారు అని చాలా రియలిస్టిక్గా సెటిల్డ్గా చూపించినట్టుంది. కొన్ని సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యండి. అవి చూసినప్పుడు అనిపిస్తుంది ఈవెన్ మనసు లేని వాళ్ళు కూడా కొంతమందికి ఏమనిపించచ్చు అంటే ఓకే ఇలా చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు ఇంత ఇంపాక్ట్ అవుతారా అనేది మైండ్లో బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఎక్కడో క్రియేట్ అవుతుందండి. సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ లేదని అందరూ అంటుంటారు, కానీ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఏంటంటే సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది ఇమీడియట్గా రేపు ఎల్లుండో రాకపోవచ్చు, బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఎప్పుడో ఒకసారి లైఫ్లో స్ట్రైక్ అవుతుంది. అరే అది చూసాం కదా, అలా ఉంటుంది కదా, అలా చేయకూడదు కదా అని అయితే ఉంటుంది. కాబట్టి మంచి సినిమాలు రావాలండి, ఎంకరేజ్ చేద్దాం. సినిమా అయితే చూడండి, ఎంజాయ్ చేయండి, పండగ. 1 సెకండ్ అండి, ఒకవేళ నేను చెప్పిందంతా మీకు ఏదైనా రెలవెన్స్ ఉంది అని అనిపిస్తే, మూవీ చూసాక మీరు అనుకున్నది నేను అనుకున్నది ఎక్కడో ఒక చోట మ్యాచ్ అయిందని ఫీలింగ్ మీకు వచ్చి వీడియో నచ్చితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మేము చెప్పినంత మాత్రం మీరు చేరు, కాకపోతే నేను చెప్తున్నా. ఒకవేళ మీకు నచ్చితే ఒకరో ఇద్దరు పోదాం పైకి అన్నట్టు ఒకరిద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ కొత్త ఛానల్ అనేది కొంచెం ఎక్కువ మంది తెలుస్తుందండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై.